పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికా చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తలు మళ్లీ ఉత్కంఠను రేపుతున్నాయి. అరుదైన ఖనిజాలపై చైనా ఆంక్షలు విధించడాన్ని ఖండించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా నుంచి ఎగుమతయ్యే ఉత్పత్తులపై అదనంగా 100% సుంకాలు విధించనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అలాగే త్వరలో దక్షిణ కొరియాలో జరగాల్సిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తోని సమావేశాన్ని రద్దు చేస్తామని తెలిపారు. చైనా శత్రుత్వ ధోరణిలో వ్యవహరిస్తోందని, ప్రపంచాన్ని బందీగా ఉంచే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఫెంటానిల్ మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారంలో చైనా పాత్ర ఉందని ఆరోపించారు. ఈ నిర్ణయాలకు ప్రతిస్పందనగా నవంబర్ 1 నుంచి అమెరికా కొత్త ఎగుమతి నియంత్రణలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. చైనాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆందోళనకరమని వ్యాఖ్యానించిన ట్రంప్ తమ దేశ ప్రయోజనాలను కాపాడేందుకే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో గ్లోబల్ స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయి ట్రంప్ వ్యాఖ్యలు వాణిజ్య యుద్ధాన్ని మరింత ముదిరించే అవకాశం ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.